హలో అండి, వెల్కమ్ టు వెజ్ ఫుడీస్ ఆర్జేవై. ఇవాళ నేను మీకు చూపించే రెసిపీ చక్కెర పారాలండి. ఇది చాలా సింపుల్ రెసిపీ. దీన్ని మినీ బిస్కెట్స్ అని కూడా అనొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పిన విధంగా కనుక మీరు రెసిపీ చేశారంటే ఈ స్నాక్ వచ్చి మీకు 1 మంత్ నుంచి 2 మంత్స్ వరకు కూడా నిల్వ ఉంటుంది. రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక పెద్ద ప్లేట్ తీసుకొని అందులో ఒక 3 కప్పుల గోధుమ పిండి వేసుకోవాలండి. నేను చూపించిన కప్పుతోనే ప్రతిదీ కూడా ఇందులో ఏమేమి వేస్తానో ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా దీంతోనే వేస్తానండి. మీరు కనుక గ్లాస్ తీసుకునేటట్టయితే 3 గ్లాసులు గోధుమ పిండి తీసుకోండి. ఇప్పుడు నేను సేమ్ కప్పుతో ఈక్వల్గా ఒక కప్పుడు పంచదార తీసుకుంటున్నానండి. ఇది చిన్న సైజు ఉన్న పంచదార అండి. ఒక్కొక్కటి పంచదారలో మనకి ఒక్కొక్క పలుకు వచ్చి పెద్దగా కూడా ఉంటుంది. ఇది చిన్న పలుకండి, అందుకని ఒక కప్పుడు తీసుకుని మిక్సీ పట్టుకున్నాను. సేమ్ కప్పులోనే 4 స్పూన్ల కరాచీని ఒక బొంబాయి రవ్వ ఉంటుంది కదా, బొంబాయి రవ్వను కూడా తీసుకొని 4 స్పూన్లు డైరెక్ట్గా వేసేయచ్చండి. 4 స్పూన్ల బొంబాయి రవ్వ కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ను కూడా మొత్తం వేసేసుకోవాలండి. మీరు షుగర్ పౌడర్ కనుక లేదు షుగర్ పౌడర్ ఉంది ఇంట్లో అనుకుంటే 1½ కప్పు వరకు వేసుకోండి. 3 కప్పులకి 1½ కప్పు, 2 కప్పులు అయితే 1 కప్పు షుగర్ పౌడర్ వేసుకోండి. ఇలా క్వాంటిటీ అన్నది తీసుకోండి. మొత్తం అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న దానిలో ఇప్పుడు మనం కాచిన నెయ్యి, దీన్ని కూడా నేను గోరువెచ్చని నెయ్యి అండి ఇది. ఈ నెయ్యిని మనం ఏం చేయాలంటే కప్పు కొలత పరంగా చూసుకోవాలంటే కప్పులో 1/2 కప్పు అండి, కాచిన తర్వాత 1/2 కప్పు అండి, లేదంటే 3/4 కప్పు అండి. కొంచెం గట్టిగా ఉన్న నెయ్యి అయితే కొలత పరంగా చూసుకుంటే 3/4 కప్పు, లేదు అంటే కాచిన తర్వాత 1/2 కప్పు అవ్వాలి. ఈ నెయ్యిని కూడా వేసుకొని మనకి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలు కూడా కొద్దిగా అంటే సేమ్ కప్పుడు 1 కప్పుడు పాలు తీసుకున్నాను రూమ్ టెంపరేచర్లో ఉన్నవి. ఇవి కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. ఈ పిండి అన్నది మనం చపాతీ ముద్దలాగే కలుపుకుంటాం, కానీ చపాతీ ముద్ద కంటే కూడా కొంచెం గట్టిగా ఉంటుందండి. అలా అయితేనే ఇవి స్నాక్ అన్నది గుల్లగా వస్తుంది, నూనె ఎక్కువ పీల్చదు. అందుకోసం అని చెప్పి కొద్దిగా వేసుకుంటూ మనం కలుపుకోవాలండి. మీకు ఎగ్జాక్ట్గా 3 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు పాలు అన్నది కరెక్ట్గా సరిపోతాయండి. నేను చెప్పిన విధంగా కొలతల పరంగా తీసుకునేటట్టయితే ఇదిగోండి. మనం తర్వాత ఈ గోధుమ పిండిని బాగా మనం ఇలా ఒత్తుకోవాలండి. మనం ఎంతసేపు మనం ఇలా చేస్తామో అంత గుల్లగా వస్తాయండి. కనీసం 10 నుండి 15 నిమిషాలు ఇలా చేసి తర్వాత ఒక అరగంట రెస్ట్లో పెట్టేయాలి. రెస్ట్లో పెట్టిన తర్వాత దీన్ని కొంచెం చిన్న పార్ట్లా తీసుకొని మనం చపాతీలా ఒత్తుకుంటామండి. మనకి ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్ షేప్ గుల్లగా రావడానికి మనకి తెలియాలి అంటే మనం చేసిన పిండి నేను చూపించినట్టు మొత్తం పిండిని తీసుకొని మనం సాగదీసిన తర్వాత కూడా మధ్యలో నేను చూపించిన విధంగా ఇలా రావాలండి. ఇలా ఎగ్జాక్ట్గా వస్తేనే మనకి గుల్లగా వస్తాయని అర్థం అండి. లేదు అంటే పలుచగా ఉన్నట్టు ఇంకొంచెం పిండి వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు దీన్ని మనం చపాతీ కర్రకి నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని మనం ఈ చపాతీ కింద ఒత్తుకోవాలండి. ఎందుకంటే మనం ఇందులో పౌడర్ వేస్తే మళ్ళీ నూనె అంతా కూడా పౌడర్లా అయిపోతుంది. మొత్తం ఇవి వేగయ్య కూడా మనకి తెలియదు, వేగలేదో కూడా. అందుకోసం అండి నూనె కానీ నెయ్యి కానీ చపాతీ కర్రకి రాసుకొని తర్వాత మనం 1.5 ఇంచు మందపాటిగా మనం చపాతీని ఒత్తుకోవాలండి. ఒత్తుకున్న దాన్ని మనం కత్తితో కానీ లేదంటే పిజ్జా కట్టర్ ఉంటుంది కదా, అలా మీకు నచ్చిన దాంతో కట్ చేసుకోవచ్చండి. మీకు నచ్చిన షేప్ కట్ చేసుకోవచ్చు. నేనైతే చిన్న క్యూబ్లాగే కట్ చేశానండి. చిన్న ముక్కల కింద అన్నీ ఈక్వల్ పార్ట్లోనే కట్ చేశాను. ఈక్వల్ పార్ట్స్ లాగే మనం సైడ్ ఎడ్జీలు తీసేయడం ఇలా ఏమీ చేయలేదు. అదేం చేసుకుంటాం చెప్పండి, ఏది వేస్ట్ అవ్వకూడదు ఇంట్లో ఉన్నది. అందుకోసం అని చెప్పి మొత్తం నేను చపాతీలో ఒత్తిన తర్వాత మొత్తం అంతా కూడా ఈక్వల్ పార్ట్లా కట్ చేసేసి వీటన్నిటిని కూడా మనం నూనె ముందుగానే ఇలా కట్ చేస్తున్నప్పుడే నూనె మూకుడు పెట్టేశానండి. పెట్టి ఫస్ట్ హైలో పెట్టి తర్వాత లో ఫ్లేమ్లో కాదండి, డైరెక్ట్ సిమ్లో పెట్టేయాలి. సిమ్లో పెట్టేసి నూనె కూడా కొంచెం వేడిగా ఉన్నప్పుడే వీటన్నిటిని ఒక్కొక్కటి కింద వేసుకోవాలండి. ఒకసారి అన్నీ వేసేయకూడదు. చూస్తారు కదండి, నూనె బాగా కాగినట్టయితే మనకి ఇవి వేగిపోతాయి. మనం ఇలా వేస్తున్నప్పుడు ఫస్ట్ వేసిందంతా కూడా
మొత్తం బాగా మాడిపోయి లాస్ట్ ఏమో ఉడకకుండా అలా ఉంటాయి. అందుకోసం అని చెప్పి మనం ఎప్పుడు కూడా లో నుండి మీడియం ఫ్లేమ్లోనే ఫస్ట్ ఆయిల్ అనేది కొంచెం వెచ్చగా ఉన్నప్పుడే మొత్తం అన్నీ వేసుకుని ఇలా కలుపుతూ ఉండాలండి. అన్నీ కూడా ఈవెన్గా మనకి ఫ్రై అవ్వాలి. అందుకోసం అని చెప్పి ఇలా కలుపుతూ ఉండి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాతే తీసేయచ్చండి. మనకి ఇది వేగడానికి పెద్ద టైం ఏం పట్టదు. 3 నుండి 4 మినిట్స్ పడుతుంది. 5 మినిట్స్ కూడా పట్టదండి. ఇది కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసి ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవడమేనండి. మీరు ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.